ఇవ్వలేదు. ఇప్పటికే బీసీలకు ఒక పార్టీ పుట్టుకొచ్చింది. మీరు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు ఇంతకాలం, సామాజిక తెలంగాణ రాలేదని చెప్పారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వైపు ఎందుకు బీసీలు చూడాలి, ఎందుకు బీసీ పార్టీ వైపు చూడొద్దంటే ఏం చెప్తారు? ఆయన ఎందుకు ఉండాలి ఆ పార్టీలో, అది కూడా వెళ్ళి యా చెప్తాను. ఓకే, ముందుగా మీకు ప్యానల్ మెంబర్స్ కి, తెలంగాణ ప్రజలకి గుడ్ ఈవినింగ్ అన్న. ఈ రోజు తీన్మార్ మల్లన్న పార్టీని మేము స్వాగతిస్తున్నాం. తెలంగాణ జాగృతిగా ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు. అది బీసీల కోసం బీసీ ఎజెండాతో వచ్చిన పార్టీని మేము స్వాగతిస్తున్నాం, మేము వెల్కమ్ చేస్తున్నాం. దాంట్లో మేము ఎందుకంటే పార్టీ ఇప్పుడు పెట్టిండ్రు, వాళ్ళు ముందు ముందు ఎట్లుంటది అనేది ప్రజలు వాళ్ళకి ఖచ్చితంగా తీర్పిస్తారు కాబట్టి ప్రజాక్షేత్రంలో అది నిర్ణయించబడితే దాన్ని మేము ఇప్పుడే వ్యతిరేకించాం. కానీ మేము ఒకటి ఏంటంటే ఆ ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తిని మాత్రం మేమంత నమ్మే అంత ఆయన మీద మాత్రం మాకు అంత చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే ఆయన చిత్తశుద్ధి కలిగిన వ్యక్తి అని మేమైతే అనుకోము. కాబట్టి కానీ అయినా కూడా ఒక పెట్టింది ఎవరైనా కానీ ప్రజలు మాత్రం చాలా తెలివిగలగా ఉంటారు. తెలంగాణలో చాలా రాజకీయ చైతన్యం ఉంటుంది. సో ఆ విషయంలో కూడా ప్రజలు తిప్పి కొడతారు. ఒకవేళ ఏమైనా అటు ఇటు అయినా కానీ, వేరే అవకాశాలు వేరే వాళ్ళకి పోయినా కానీ, ఎందుకంటే పార్టీయే పుట్టింది బీసీల సిద్ధాంతం మీద కాబట్టి. అవును అవును, అందుకే అంటున్నా, ప్రజల నిర్ణయం వరకు మనం వేచి చూడాలి. అందుకే ఇప్పుడే వ్యతిరేకిస్తలేము. వ్యక్తిని మాత్రం ఆ వ్యక్తి మీద మాత్రం మాకు నమ్మకం లేదు, అంత చిత్తశుద్ధి లేదని చెప్తున్నాము. ఇంకొకటి ఏంటంటే తెలంగాణ జాగృతి ఏదైతే కవితక్క గారు గత 2 సంవత్సరాలుగా బీసీ నినాదమే ఎత్తుకొని ఆమె ముందుకు పోతున్నారు. ఇప్పుడు వీళ్ళు పార్టీ పెట్టినంత మాత్రాన మేము తప్పకుండా 2 సంవత్సరాలు నాకు తెలిసి 2 సంవత్సరాలు కాదు, జైలు నుంచి వచ్చిన తర్వాత నుంచి సామాజిక తెలంగాణ రాలేదని ఈ మధ్యలో లేదన్నా, లేదు. డిసెంబర్ లో మనకి డిసెంబర్ 9th కి కాంగ్రెస్ రిజల్ట్ వచ్చిన తర్వాత జనవరిలో యునైటెడ్ పూలే ఫ్రంట్ స్థాపించి అప్పుడు ఆ తర్వాత అక్క వెళ్ళింది మార్చ్ లో. అంటే వెళ్లే ముందే మేము యునైటెడ్ పూలే ఫ్రంట్ స్థాపించి బీసీల కోసం మాట్లాడినాము. దానికి ముందు మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం జంతర్ మంతర్ దగ్గర కొట్లాడినప్పుడే అప్పుడే ప్రకటించినాం నెక్స్ట్ మా పోరాటం బీసీల కోసమే అని చెప్పి. మనోజ్ గారు కేవి గౌడ్ గారు మిమ్మల్ని ఏదో అడగాలనుకుంటారు. గౌడ్ గారు ప్లీజ్. మనోజ్ గారు, కవిత గారు బయటికి వచ్చి, కల్వకుంట్ల కవిత గారు బయటికి వచ్చి బీసీల కోసం పోరాటం చేస్తున్నా అని ఏదో టీవీలో మీడియాలో చెప్పడం కాదు. వాళ్ళు పూలే ఫ్రంట్ పెట్టింది ఎన్నడు అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత. అంతకు ముందే బీసీలు తమ అధికారం హక్కులు అంటూ కొట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఇప్పటి వరకు జరిగినటువంటి ఉద్యమాలన్నింటిలో కూడా ఆధిపత్య వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు మాత్రమే నాయకత్వం వహించారు. వాళ్ళు వహించినటువంటి నాయకత్వంలో బీసీలకు ఎక్కడ గాని, బీసీల కోసం బీసీలు పోరాటం చేస్తుంటే కూడా బీసీల నాయకత్వంలో పనిచేయకుండా నేను నాయకత్వం వహిస్తానని నక్క వినయం ప్రదర్శిస్తున్నారు. ఎట్లా అధికారం మాకు వర్తిస్తుందండి? నేను ఆన్సర్ చేస్తానా. ఇప్పుడు ఏ పోరాటమైనా, ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమము ఉవ్వెత్తున లేపింది ఎవరు? కేసీఆర్ గారే కదన్న. మనకి ఇక్కడ మేము కేసీఆర్ ని నాయకుడిగా ఒప్పుకోవచ్చు, బట్ తెలంగాణ సమాజం మొత్తం ఏకమైంది. నేను కూడా గౌడ బిడ్డనే అన్న, గౌడ ఆడబిడ్డనే నేను కూడా. మన కోసం, మన బీసీల కోసం ఏ వర్గం వాళ్ళు కొట్లాడినా కూడా మనం స్వాగతించాలన్న. ఎందుకు మనము అదే తప్పు. గతంలో జరిగినటువంటి పోరాట ఫలితాలన్నీ కూడా విషాదాన్ని మిగిల్చిన బీసీలకు. కాబట్టి ఇప్పుడైనా మనం మేల్కోవాలి. ఆధిపత్య కులాల నాయకత్వం బీసీలకు అక్కర్లేదు అంటున్నా. ఒక చరిత్ర ఉంది, తెలంగాణ జాగృతికి ఒక చరిత్ర ఉంది. ఏ ఉద్యమం ఏమీ లేదు, బీసీల కోసం ఎందుకు కష్టపడలేదు. ఆమె అధికారం పోయిన తర్వాత, వాళ్ళ నాన్న అధికారం, వాళ్ళ కుటుంబ అధికారం పోయి ఆస్తుల అయిన తర్వాత మాత్రం బయటకు వచ్చారు. కవిత బీసీల నాయకత్వం వహించిన కుదరదు. నన్ను కంప్లీట్ చేయని అని నేనేమంటున్నా అంటే, ఎవరినైనా వాళ్ళు అగ్రవర్గ వర్ణాలకు చెందిన వాళ్ళైనా ఎవరైనా కూడా మనం మన కోసం మాట్లాడినప్పుడు మనోజ్ గారు నాయకత్వంలో పనిచేయమనండి. వచ్చి మీరు నాయకుడు జాగృతి బాధ్యతలు మీకు ఇమ్మనండి. మీ నాయకత్వంలో పనిచేయమనండి. వాళ్ళ నాయకత్వం ఉంటాం చూద్దాం. అంటే వాళ్ళు అంటే అఫ్ కోర్స్ గౌడ్ గారు మీరు అన్న పాయింట్ కరెక్టే. గౌడ్ గారు మీరు అన్న పాయింట్ కరెక్టే. వాళ్ళు ఇంకా కమిటీలు వేయలేదు, వాళ్ళు ఇంకా పార్టీ నిర్ణయించలేదు. ఒకవేళ పార్టీ నిర్ణయిస్తే మీరు అన్నట్టు మనోజ్ గారికి ఏం అవకాశం ఇస్తుందో కవిత గారు, అది కూడా చూద్దాం. బిఫోర్ దట్ 1 సెకండ్, నాయకత్వంలో బీసీలు ఎందుకు ఉండాలి? న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మేము ఇప్పటి వరకు తెలంగాణ
అంబేద్కర్ 10 విగ్రహం సంవత్సరాలు కోసం పరిపాలన ఎవరు చేసినటువంటి మాట్లాడారు? నాయకుడు ఖర్చు అంబేద్కర్ పెట్టిన విగ్రహం లెక్కలు కోసం చెప్తే మీరు- గుండె ఆగిపోతుంది. ఒక్క నిమిషం కేవీ గౌడ్ గారు 1 సెకండ్ ఎంపీసీ కార్పొరేషన్ ఖర్చు పెట్టేసి గౌడ్ గారు 1 ఖర్చు సెకండ్. పెడతామని చెప్పేసి 25 కోట్లు ఖర్చు పెట్టలే. అప్పుడు అగ్రకులానికి చెందిన బీసీల అభివృద్ధికి ఎన్నడూ కూడా ఆమె పాటుపడలేదు. ఆమె అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు బీసీల గురించి మాట్లాడలేదు? ఈ రోజు మత వినయాలు ఎందుకు బీసీల పట్ల? అని చెప్పి కొట్లాడింది ఒక అగ్రకులానికి చెందిన కవితక్క గారే కదా. ఒక్క నిమిషం, ఆ ఒక్క రోజు నిమిషం. అంబేద్కర్ స్టాచ్యూ అసెంబ్లీలో కళ్ళు ఆమె మీరు పోరాటం ప్రపంచాన్ని చూడడం లేదు. మీరు పార్టీ ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఇక్కడ సమాజాన్ని మీరు స్టడీ చేస్తలేరు. తెలంగాణ ప్రజలు ఇక్కడ చైతన్యవంతులు, పాయింట్ తెలంగాణ ప్రజలు అన్ని గ్రహిస్తారు. రైట్ 1 సెకండ్ ఒక్క నిమిషం